హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారికి మెహబ్ ఛానల్ వీడియోసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనేసి మరి ఏపీ ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. మరి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ఉగాదికే వచ్చే అవకాశాలు కూడా దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చూడొచ్చు, మొత్తము 60 విభాగాల్లో దాదాపుగా 10,000 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయనట్లుగా తెలుస్తుంది. దీంట్లో డిఎస్సిలో చూసుకున్నట్లయితే 3,000కు పైగా టీచర్లు ఉన్నాయి. అదేవిధంగా గ్రూప్ 2లో 470, మరి గ్రూప్ 1లో చూసుకున్నట్లయితే మరి 101 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, దానికి సంబంధించినటువంటి మరి డిప్యూటీ కలెక్టర్లు 11, డిఎస్పీ సంబంధించినటువంటి 10, డిఎస్పీ మరి జైల్లో సంబంధించినటువంటి 4, ఆర్టీఓ 3, డిఎల్ఓ సంబంధించినటువంటి 35, అదేవిధంగా డిపార్ట్మెంట్ కోఆపరేటివ్ రిజిస్టర్లో 17, ఏఏఓలో 3, సిటీఓలో 10. సో ఈ విధంగా మొత్తం కూడా మనకు 101 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మరి గ్రూప్ 2లో ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 470 పోస్టులు ఉన్నాయి. సో ఈ 470 పోస్టుల్లో దాదాపు అంటే సబ్ రిజిస్టర్ 7 అయినా సరే, ఏసీటీఓలో 27, మరి ఎక్సైఎస్ఐ 25, అదేవిధంగా పంచాయతీరాజ్ కనుక చూసుకున్నట్లయితే 120 పోస్టులు. మిగతా సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఏఎస్ఓ జిఏడిలో 47, ఏఎస్ఓ లాలో 17, ఫైనాన్స్లో 6, మరి అకౌంటెంట్లో మరి 72 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో ఈ విధంగా మనకు 10,000 పోస్టులతో మరి ఏపీపీఎస్సీ నుంచి ఖచ్చితంగా నోటిఫికేషన్ విడుదలకైతే సిద్ధంగా ఉన్నారు. మరి తెలంగాణ విషయానికి వస్తే మరి దాదాపుగా 40 నుంచి 50,000 వరకు కూడా ఇక్కడ నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి ప్రభుత్వం భావించుకున్నప్పటికీ మరి కొన్ని కారణాల వలన గతంలోనే 2024లోనే ప్రకటించారండి, జాబ్ క్యాలెండర్ మేము విడుదల చేస్తున్నాము అనేసి కూడా ప్రకటించినప్పటికీ మరి కొన్ని కారణాల వలన డిలే అవుతూ వస్తూనే ఉన్నది. సో ఈ నేపథ్యంలో మరి జాబ్ క్యాలెండర్ మనకు అప్కమింగ్ ఎప్పుడు రాబోతుంది తెలంగాణలో అనేది కూడా మనకు ఒక చర్చనీయాంశంగా మారిందనమాట. ఇదైతే బడ్జెట్ సెషన్స్ ఏదైతే ఉన్నాయో, అంటే బడ్జెట్లో మంత్రివర్గాలు మరి ఆమోదించిన తర్వాత మరి 1 by 1 నోటిఫికేషన్స్ కూడా మరి వచ్చే అవకాశం ఉంటుంది. మరి బడ్జెట్లో మరి మంత్రివర్గాలు మరి కొత్త ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రకటన మరి చెప్తారా లేదా అన్న దానిపైన వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడడం జరిగింది. సో ఇన్ కేస్ ఆఫ్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ గ్రూప్ 1లో కూడా దాదాపుగా 200 నుంచి మరి 300 పైగా కూడా మనం ఎక్స్పెక్ట్ చేసేటటువంటి ఖాళీలు అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 2లో కూడా చూసుకున్నట్లయితే దాదాపుగా 800 నుంచి కూడా 1000 వరకు కూడా ఇక్కడ పోస్టులు అయితే ఉండడం జరిగింది, అంటే గ్రూప్ 2లో కూడా. అంటే మొత్తానికైతే తెలంగాణలో ఒక భారీ నోటిఫికేషన్ అయితే చూడబోతున్నాం. దాదాపుగా 40 నుంచి 50,000 వరకు కూడా మరి ఇక నోటిఫికేషన్ వచ్చే ప్రయత్నంలో కనిపిస్తుంది అనమాట. సో ఇది మనకు జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి పోస్టులు. మరి ఉగాది రోజున 60 విభాగాల్లో మరి 10,000 పైగా పోస్టులతో భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయనట్లుగా తెలుస్తుంది. డిఎస్సిలో భాగంగా 3,000కు పైగా అదే టీచర్ల పోస్టులు, అదేవిధంగా 470 గ్రూప్ 2, అదేవిధంగా గ్రూప్ 1లో దాదాపుగా 101 పోస్టులు. సో ఈ విధంగా మనకు దీనికి సంబంధించినటువంటి ప్రకటన అయితే చెప్పడం జరిగింది. సో ఏదైనా సరే తెలంగాణలో కూడా అప్కమింగ్ మనకు నోటిఫికేషన్స్ వస్తున్న తరుణంలో మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. ఖచ్చితంగా 100% అయితే రిజల్ట్ ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో 2 తెలుగు రాష్ట్రాలు, ఇప్పుడు ఏపీ మరియు తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా ఇక్కడ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే మాత్రం ఖచ్చితంగా 100% మాత్రము మరి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఈ నేపథ్యంలో మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోవడం చాలా ఉత్తమం అండి. సో ఏదైనా సరే మీకు వచ్చేటటువంటి ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో, సో ముందుగానే మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకొని ఉంచుకున్నట్లయితే తర్వాత మీకు టెస్ట్ సిరీస్ రాయడానికైనా సరే, తర్వాత వచ్చేసి రివిజన్ చేసుకోవడానికి మాత్రమే టైం ఉంచుకునేటట్లుగా ఇక్కడ చూడండి. అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి మరి జాబ్ క్యాలెండర్లో కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 10,000 పోస్టులతో ఖచ్చితంగా 100% ఇక్కడ వచ్చే అవకాశాలు ఉంటుంది. విశ్వవిద్యాలయంలో దాదాపుగా 1,500 పైగా సహాయ ఆచార్యుల పోస్టులు కూడా భర్తీ చేసే అవకాశాలు కూడా మన ఇక్కడ కనిపిస్తుందండి. సో ఇది ఓవరాల్గా మనకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ సంబంధించిన అప్డేట్. వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.